హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మొన్న రాజమండ్రి వెళ్ళాను కదా, అక్కడ వచ్చేసరికి పేరంటాల అమ్మవారి జాతర అయితే జరిగింది. ఆ జాతర అయితే ఎలా ఉంటుందో చూసేయండి నాతో పాటు మీరు కూడా. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది, 9 అయిపోయింది. కాబట్టి అమ్మవారికి అయితే ఇలా స్నానం అయితే చేపించేస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి ఇలా స్నానం చేపించి వీధి వీధులు తిప్పి ఘటాలు అనేవి తిప్పుతూ ఉంటారండి. ఈ పుట్ట బంగారం అని ఉంటుంది, అక్కడ నుంచే మొదలు పెడతారు. ఇక మేము కూడా టెంపుల్కి వెళ్ళాలని పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. నేను కూడా ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ఈవినింగే వెళ్తాం, కాకపోతే ఖాళీ ఉండదు, రష్గా ఉంటుంది అని చెప్పి మార్నింగ్ అయితే ఈసారి వెళ్ళొచ్చేసాం. చూడండి టెంపుల్ అప్పటికే ఎలా ఉందో. 10కి ఫుల్గా ఖాళీ లేదు అసలు. చాలా ప్రతిమ గల అమ్మవారు అండి పేరంటాల అమ్మవారు. అందరూ చాలా నమ్మకంగా నమ్ముతారు. ఏ కోరికలైనా నెరవేరుస్తారు అమ్మవారని. చూడండి నేనైతే ఇంకా ఫ్రూట్స్, తర్వాత పళ్ళు, తర్వాత వచ్చేసరికి చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ అయితే నేను ఇచ్చేస్తున్నాను. అస్సలు ఖాళీ లేదు లోపల. ఇంక నేనైతే అవన్నీ ఇంకా అందులో పెట్టేస్తున్నాను అమ్మవారికి. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చాలామంది ఇస్తారండి. మొత్తం ఆ చీరలన్నీ లాస్ట్ మనకి వేలంపాట వేస్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చేసాక పుట్ట బంగారం అని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చాను. అక్కడ కూడా చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ అయితే ఇవ్వడానికి అయితే వచ్చాను. చూడండి ఇలా 3 ఉంటాయి కుండలు. ఇవే ఘటాలని అంటారు. కొంచెం ఆయిల్ వేయమంటే వేసాను అందులోని. వీటిల్ని మనకి ఈవినింగ్, సాయంత్రం పూటలు అయితే ఇవి తిప్పుతారండి. ఇవి ఎత్తుకొని అంటే నెత్తి మీద పెడతారు. మనకు ఒక 2 రౌండ్స్ వరకు ఇస్తూ ఉంటారు. చాలా మంచిది కూడా. ఇంకా అలా వచ్చేస్తూ ఉంటే మనకి వచ్చేసరికి ఈవినింగ్ 4 నుంచే స్టార్ట్ చేసేసారు. చూడండి ఈవినింగ్ అయితే ఇలా ఉంది మనకి. ఒకసారి అయితే చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో. ఎవ్వరూ మిస్ అవ్వద్దు, చూసేయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఘటాలని చెప్పాను కదండి, ఈ నైట్ ఇంకా అవైతే ఎత్తుకొని ఇంకా మనకి వీధులన్నీ తిప్పుతారు. అమ్మవారిని కూడా చూడండి. ఇక్కడ పుట్ట బంగారం అని చెప్పి మనకి 9 రోజులు ఉంచుతారు. అంటే ఇది వచ్చేసరికి అమ్మగారి ఇల్లు. ఇప్పుడు పేరంటాల అమ్మవారి గుడి వచ్చేసరికి అత్తగారి ఇల్లు అని అనుకుంటారు.
అందుకని చెప్పి ఇప్పుడు అమ్మవారు కూడా చిన్నగా ఏడుస్తారండి. ఎందుకంటే 9 రోజులు ఇక్కడ ఉండి ఒకేసారి అత్తగారి ఇంటికి వెళ్ళిపోతున్నా అనే బాధతోని ఏడుస్తున్నారు. లైట్గా వస్తున్నాయి కన్నీళ్ళు. అది నేనైతే క్యాప్ చేయలేకపోయాను అని అంటారు చాలామంది, నమ్మకం అది. చూడండి ఇలా ఘటాలు అయితే ఇలా రౌండ్గా మొత్తం 3 ఉంటాయి. చాలా మంచిది కూడా ఇవి ఘటాలు అనేవి ఎత్తుకుంటే. అలా ఒక ఆమెనైతే అమ్మవారిగా పెట్టి ఆమెకి దేవుడు వాళ్తారు కూడా. ఇలా మనం ఇచ్చిన అన్నం, తర్వాత బూరెలు కానీ అన్నం, ఇంకేమైనా ప్రసాదం ఏది ఇచ్చినా మనం ఇంట్లో మూల పెట్టుకున్నది ఆ కుండల్లో అయితే వేస్తారండి. అవి వేయడం అలాగే మనం నడుచుకునే కొద్దీ అవి బరువు అవుతూ ఉంటాయి. ఇక నుంచి వీడియోస్ అయితే చూసేయండి, బాగుంటుంది. ఇందాకలంతా ఈవినింగ్ 4కి అలా చూసారు కదా. ఇది వచ్చేసరికి ఇంకా నైట్ 9:30, 9కి అలా చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది. మొత్తం గుడి అయితే డెకరేషన్, వీధిలోని గల్లీ మొత్తం ఇలా డెకరేషన్ అయితే చేసేసారు. మా పిల్లలకైతే బెలూన్స్ అయితే కొనేసాం. ఇదేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.